ఘర్ వాపసీ వ్యవహారం ఇప్పుడు మునుగోడు కాంగ్రెస్ లో మంట పుట్టిస్తోంది. అధిష్టానం పిలిచిందని పరుగులు పెట్టి కండవా వేసుకున్న ఆ నేతకు లోకల్గా చుక్కలు కనిపిస్తున్నాయట. పెద్దోళ్లే పిలిచారు, పీసీసీ ఆఫీసులో కండవా కప్పేశారు. ఇక నాకేంటి అని జోరుగా హుషారుగా ఉన్న సదర్ లీడర్కి జిల్లా నాయకత్వం షాక్ ఇచ్చింది. ముందు ఇంట గెలవకుండా రచ్చగలిస్తే సరిపోతుందా అంటూ నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. ఇంతకీ ఎవరా లీడర్? ఆయన రమ్మన్నదెవరు? అడ్డుకుంటోందెవరు? లెట్స్ వాచ్. మునుగోడు కాంగ్రెస్ లో గడబిడ మొదలైంది. కొత్త కుంపటి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమల కృష్ణారెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడమే అందుకు కారణమట. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో గాంధీ భవన్లో ఘర్వాపసి అన్నారు చలమల. ఈ చేరికే ఇప్పుడు మునుగోడు కాంగ్రెస్ లో అగ్గిరాజేస్తున్నట్టు తెలిసింది. చేరిక వరకు అంతా బాగానే ఉన్నా ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. కృష్ణారెడ్డి అధికారికంగా చేరలేదంటూ ఓ ప్రకటన విడుదల చేసింది నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పేరిట వచ్చిన ఈ ప్రకటన మీద ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చే జరుగుతోందట. స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో స్టేట్ హెడ్ క్వార్టర్లో ఒక నాయకుడు పార్టీలో చేరితే డీసీసీ అంత గుడ్డిగా ఎలా ప్రకటన విడుదల చేస్తుందన్న చర్చ జరుగుతోంది. దీంతో అసలు ఎలా, ఎందుకు జరిగింది, ఆ ప్రకటన ఎలా బయటకొచ్చింది, తెర వెనక ఎవరున్నారు, విడుదల వెనుక ఉద్దేశాలేంటని ఆరా తీస్తున్నాయి పార్టీ వర్గాలు. కృష్ణారెడ్డి చేరికను ఎవరు వ్యతిరేకిస్తున్నారన్న చర్చ పార్టీలో ఓపెన్ గానే చర్చ జరుగుతోంది. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఈ విషయంలో మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారన్నది పార్టీ నేతల్లో ఉన్న గట్టి అభిప్రాయం. తనను సంప్రదించకుండా చలమల కృష్ణారెడ్డి గాంధీభవన్ గడప తొక్కడమే ఎమ్మెల్యేకు ఇష్టం లేదని, డీసీసీ ప్రకటనకు కూడా అదే కారణమై ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. తనకు తెలియకుండా, కనీస సమాచారం లేకుండా ఇలా ఎలా చేస్తారంటూ గట్టిగానే ప్రశ్నిస్తున్నారట రాజగోపాల్ రెడ్డి. అసలు చలమలను ఎవరు, ఎందుకు, ఎప్పుడు పార్టీలోకి ఆహ్వానించారంటూ గట్టిగానే ఆరా తీస్తున్నారట ఎమ్మెల్యే. జరుగుతున్న పరిణామాలను ఆయన సీరియస్ గానే తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని ముద్ర ఉన్న కృష్ణారెడ్డి మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో తమపై ఓ రేంజ్లో చేసిన విమర్శలు, ఆరోపణలని రాజగోపాల్ రెడ్డి సీరియస్ గానే తీసుకున్నారని, అందుకు అంత పట్టుదలగా ఉన్నారని అంటున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు. అటు స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్వయంగా ఆహ్వానించడంతో అంతా బాగానే ఉంటుందని అనుకున్న కృష్ణారెడ్డికి డీసీసీ ప్రకటన షాక్ ఇచ్చినట్టయిందట. పిలుపు వచ్చింది కదా అని పరిగెడితే ఇలాగే ఉంటుందని, ఆయనలాగే మరికొందరికి కూడా పిలుపొచ్చింది, వాళ్ళు వెళ్లారా అని కోమటిరెడ్డి అంటున్నట్టు తెలిసింది. మీరు బీజేపీలోకి వెళ్లి తిరిగి రాలేదా? మేము అంతేనని చలమల అనుచరులు అంటుండగా ఇద్దరు నేతల ముఖ్య అనుచరులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వార్ మునుగోడు కాంగ్రెస్ లో కాకరేపుతుంది. జిల్లాకు చెందిన సీనియర్ నేతకు తెలియకుండా గాంధీ భవన్ వేదికగా చేరికల్ని ప్రోత్సహించడం ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఆందోళన స్థానిక కాంగ్రెస్ క్యాడర్లో పెరుగుతుందంటున్నారు. చాలా కాలంగా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో గాంధీ భవన్, పీసీసీ జోక్యం లేకపోగా అంతా సీనియర్లు చూసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా గాంధీ భవన్ జోక్యం చేసుకోవడంతో తదనంతర పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆచితూచి అడుగేయాల్సిన పీసీసీ ఎందుకు తొందరపడిందన్న చర్చ జరుగుతుంది కాంగ్రెస్ క్యాడర్లో. మొత్తంగా మునుగోడు మంటల్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఆర్పుతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.